అమ్మవారి చల్లని నీడలో అనుదినం పచ్చని పువ్వులా వికసించే సీమ ఈ విజయనగరం. పైడి తల్లి అమ్మవారు ఇక్కడ గ్రామ దేవత మాత్రమే కాదు, ఈ ఊరి ఆడపడుచు కూడా. ఆ తల్లి జీవిత విషయాలు మరియు కన్నుల పండుగగా జరిగే సిరిమానోత్సవ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. 18వ శతాబ్దంలో ఈ నేలను పరిపాలించిన పూసపాటి విజయరామ గజపతి సహోదరి పైడి మాంబ. ఆమె చిన్ననాటి నుండి నిరంతర దేవి ఉపాసకురాలు. 1757వ సంవత్సరంలో విదేశీయుల ప్రోద్బలంతో విజయనగరం మరియు బొబ్బిలి రాజుల మధ్య యుద్ధం జరిగింది. అదే చారిత్రాత్మక ఘటనగా నిలిచిపోయిన బొబ్బిలి యుద్ధం. ఆ సమయంలో దేవి ఉపాసనలో ఉన్న పైడి మాంబకు తన అన్న విజయరామరాజు యుద్ధంలో మరణించబోతున్నాడని దేవి హెచ్చరించింది. వెంటనే యుద్ధాన్ని ఎలా అయినా ఆపడానికి రథంలో బయలుదేరింది పైడి మాంబ. కానీ మార్గ మధ్యలోనే అన్నగారు మరణించారన్న వార్త తెలిసింది. అది విని తాను కూడా ప్రాణాలు త్యజించడానికి నిశ్చయించుకుంది ఆ బంగారు తల్లి. బాధపడుతున్న రథసారథికి తాను దేవతై వెలిసి ఈ విజయనగరాన్ని కాపాడుతానని, కోట వెనుక భాగంలోనున్న పెద్ద చెరువులో ప్రతిమగా దొరుకుతానని ఆలయం కట్టి పూజించమని చెప్పింది. అక్కడే ప్రాణత్యాగం చేసి దేవిలో లీనమైంది పైడి మాంబ. అనంతరం మెచ్చవారి సహాయంతో పెద్ద చెరువులో గాలించగా అమ్మవారు చెప్పినట్లుగానే ఆమె విగ్రహం బయటపడింది. అప్పటి నుండి పైడి తల్లి అమ్మవారు విజయనగరంలో కొలువు తీరి ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులందరి కోరికలు తీరుస్తూ పూజలందుకుంటోంది. ప్రతి ఏడాది ఎంతో వైభవోపేతంగా అమ్మవారికి ప్రత్యేక రీతిగా సిరిమానోత్సవం సంబరం జరుగుతూ వస్తుంది. విజయనగరంలో అమ్మవారికి 2 ఆలయాలున్నాయి. 3 లాంతర్ల దగ్గర ఉన్న ఆలయాన్ని చదురుగుడి, రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఆలయాన్ని వనంగుడి అంటారు. ప్రతి ఏడాది వైశాఖ మాసం 2వ వారంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని వనంగుడి నుండి చదురుగుడికి ఊరేగిస్తూ తీసుకువెళ్తారు. దీనిని దేవరోత్సవం అంటారు. ఆశ్వయుజ మాసంలో విజయదశమి వెళ్ళగానే వచ్చే మంగళవారం నాడు సిరిమానోత్సవం జరుగుతుంది. అనంతరం సిరిమాను సంబరం జరిగిన 14 రోజులకు అమ్మవారి విగ్రహాన్ని మరలా చదురుగుడి నుండి వనంగుడికి తీసుకువెళ్తారు. దీనిని ఉయ్యాల కంబాల ఉత్సవం అంటారు. ఇలా